టు తెలుగు రుచి దుబాయ్లో. మరి ఈ రోజు నేను దుబాయ్లో ఉంటున్న మోటార్ సిటీకి వచ్చేసానండి. మరి ఈ రోజు మనల్ని ఇన్వైట్ చేశారు తను అండ్ మధు గారు. మరి నేను వాళ్ళ కమ్యూనిటీలోనే ఉన్నాను, సో వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నాను. సో వెళ్ళిపోయి వాళ్ళని పలకరించేసి వాళ్ళ టేస్ట్ వెరైటీస్ చూసేద్దామా, రండి. హాయ్. ఓకే, సో చూసారు కదండి, చక్కగా మన పార్టిసిపెంట్స్ అందరూ వెయిటింగ్ నా కోసం. సో తను గారు ఎవరు? మధు. తనుజ గారు. మధు. మాధవి గారు. ఓకే, సో వెల్కమ్ అండి మా ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళిద్దరు మీ ఫ్రెండ్సా అండి? హలో, మీ పేరు? అపర్ణ గారు. హాయ్. ఇషా. నైస్. సో చక్కగా అందరూ కలర్ఫుల్ గా రెడీ అయిపోయి మన కోసమే వెయిట్ చేస్తున్నారు. మరి వెళ్ళి స్టార్ట్ చేద్దామా? మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. పదండి. ఓకే, మరి తనుజ గారు మాధవి గారు ఇద్దరు రెడీగా ఉన్నారండి చక్కగా ఈరోజు మనకి టేస్టీగా వెరైటీస్ చేయడానికి. సో మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి లేకపోతే? అవునండి, ఫ్రెండ్సా? నేబర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓ వెరీ గుడ్. సో 12 years గా ఫ్రెండ్స్. 12 years గా. మీరు ఎన్నాళ్ళు అయిందండి మాధవి గారు ఇక్కడికి వచ్చి? 15 years దాటిపోయింది. 15 years దాటిపోయింది. మీరు తనుజ గారు? మేము 8 years బట్టి ఉంటున్నాం, కానీ ముందర కూడా ఒకసారి వచ్చాం. ఓకే. అలాగా 12 years ఫ్రెండ్షిప్. 12 years ఫ్రెండ్షిప్ మీకు. సో ఒకే దగ్గర ఉంటారా ఇద్దరు కూడా? ఒకప్పుడు నేబర్స్ ఉండేది, తను ఇక్కడికి వచ్చేసి. ఓ నైస్. సో ఏం చేస్తుంటారు తనుజ గారు మీరు? నేను స్కూల్లో వర్క్ చేస్తున్నానండి, టీచర్ కింద, ప్రైమరీ డిపార్ట్మెంట్ లో టీచర్ కింద వర్క్ చేస్తున్నాను. ఓకే, సో మీరు మాధవి గారు మీరు ఏమైనా వర్కింగ్ లేదా? యాక్చువల్ గా నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. ఈ మధ్య స్కూల్లో నేను హోమ్ సైన్స్ లో నేను డెమోస్ ఇస్తున్నాను. సో హోమ్ సైన్స్ టీచ్ చేస్తున్నారు అనమాట, దాంట్లో ఈ వీటికి అన్నిటికి సంబంధించి ఈ మధ్య స్టార్ట్ చేశాను. నైస్. సో మరి ఇద్దరు రెడీయా మీరిద్దరు? సో మొదలు పెట్టేద్దామా? చాలా డిఫరెంట్ గా ఉన్నది, మాకు యూనిక్ ఐటమ్ ఇవ్వండి. యూనిక్ ఐటమ్ ఇవ్వనా? ఓకే, సో మీరు యూనిక్ ఐటమ్ అన్నారు. నేను తెచ్చింది యునిక్ ఐటమ్ అయితే కాదు, కానీ చాలా తక్కువ చేసుకుంటూ ఉంటారు. సో దాంతో మీరు ఏమైతే వెరైటీగా చేయొచ్చు అనేది ఈ రోజు మీరు చేసి చూపించవచ్చు, మీకు ఆ ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో మరి చూపించేనా మీకు ఈ రోజు నేను ఏం తీసుకొచ్చాను? వెయిటింగ్. ఓకే, సో ఎక్కువ వెయిట్ చేయించను, చూపించేస్తాను. అది కష్టం అయితే కష్టము. ఆవిడ చూసారు మరీ యూనిక్ అన్నారు, అందుకే చెప్పా మరీ యూనిక్ గా ఏం కాదు, మీకు పరిచయం ఉండదు. కాకపోతే అందరికి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. సో కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటే బాగుంటుంది. దుబాయ్కి వచ్చారు కదా, సింపుల్ వంటల కంటే కొంచెం. సరే నేను చూపించేస్తాను. సో ఈ రోజు ఏంటి అంటే ఇందుకే కంద ఇష్టమేనా మీకు? కంద చాలా ఇష్టమేనండి. చూసారా, ఇందాక నుంచి టప్పు అన్నారు, ఆలోచనలో పడ్డారు కంద తీయగానే. మీకు కంద ఇష్టమేనండి ఎక్కువ. సో అందరికీ తెలిసింది కంద పులుసు, కంద బచ్చలి కదా. సో మీరు మరి యూనిక్ అన్నారు, అంటే దీంతో ఏమైనా యూనిక్ గా చేయొచ్చేమో థింక్ చేయండి. సో తనుజ గారు ఇద్దరు కూడా ఈ కంద అనేది మెయిన్ బేస్ గా ఉండాలి మీరు ఫస్ట్ చేసే రెసిపీలో, అంటే వంటలు పిండి వంటల సెగ్మెంట్ లో. ఓకేనా? కంద అనగానే బేసిక్ గా ఆలోచన కొంచెం బుర్రకి పదును పెట్టాల్సిందే కదా. ఒక ఆలోచన వచ్చింది. ఇది చాలా ట్రెడిషనల్ వంటకాలలో ఉంటుంది ఇది కంద ఎప్పుడు కూడాను. అవును. సో కంద ఒక్క నిమిషం అండి, మేము ఆలోచించే లోపల మీరు కొంచెం రిఫ్రెష్ అవ్వండి. ఇప్పుడు ఇక్కడ సమ్మర్ కదా, కొంచెం చాలా వేడిగా, చాలా రిఫ్రెషింగ్ గా కూలింగ్ గా ఉండడానికి మేము ఒకటి చేసాము. నా కోసమా? మీకోసమే స్పెషల్ గా చేసామండి. ఏంటి మీకు మ్యాచింగ్ గా చేసుకున్నారే? ఓషన్ బ్లూ. వావ్, ఇది టేస్ట్ చేయండి. చాలా కూల్. మీరే ప్రిపేర్ చేశారా? సబ్జా, లెమన్, పుదీనా. నేను టేస్ట్ చూసి ఏమేమి ఉన్నాయి చెప్తాను, మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మీకు. అవును, నేను రిఫ్రెష్ అయిపోతాను. ఈ లోపల మేము ఆలోచిస్తాం. వచ్చింది, మీరు తాగుతుంటే మాకు ఐడియా వచ్చింది, మీకు నేను రిఫ్రెష్ అవుతుంటే మీకు వచ్చింది.
ఆలోచిస్తే వచ్చేసింది మంచి ఐడియా. ఏం తట్టింది మాధవి గారు? యాక్చువల్ గా నాకు ఏంటంటే మీరు తెలుగు రుచులు అన్నారు, ఇది మనకి మన ట్రెడిషనల్ వంటకు సంబంధించింది. నాకేమో ఫ్యూజన్ అంటే చాలా ఇష్టము. అండ్ నేను హైదరాబాద్ నుండి. సో హైదరాబాద్ లో మొగలై ఫేమస్, రైట్? షాహీ. తెలుగు రుచి అంటే మనకి కంద ఉంది. నేను ఫ్యూజన్ ఇష్టం కాబట్టి థాయ్ స్టైల్లో కంద షాహీ ఫ్రైడ్ రైస్. సో కంద షాహీ ఫ్రైడ్ రైస్. ఎస్. తనుజ గారు మీకేమైనా ఆలోచన వచ్చిందా? యా, మంచి ఆలోచన వచ్చిందండి. ఏమొచ్చింది? ఈ కంద యాక్చువల్ గా పిల్లలు ఎవరు ఇష్టపడరు తినడానికి, దురద వస్తుంది అది అని వాళ్ళు తినరు. కానీ చాలా దాంట్లో విటమిన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. సో నేనేం చేస్తున్నాను అంటే కందని ఒక టిక్కీ లాగా చేసేసి దాన్ని మంచి మసాలా గ్రేవీలో వేసేస్తాను. చపాతీను బాగుంటుంది, రైస్ తోని బాగుంటుంది. యా, అందులో నట్స్ అన్ని వేస్తాం కాబట్టి పిల్లలు కూడా షూర్ గా తింటారు దాన్ని. సో మెయిన్లీ పిల్లలకి ఇష్టపడేలాగా నేను కంద టిక్కీ మసాలా చేస్తున్నానండి. కంద టిక్కీ మసాలా. సో సరే, బాగున్నాయి రెసిపీస్. అయితే ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు? ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారా? ఓకే, మరి కంద షాహీ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ అంటే చూద్దాం. కంద షాహీ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద పావు కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, వాల్నట్స్ పావు కప్పు, బాదం పప్పు పావు కప్పు, జీడిపప్పు పావు కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 4, సేజ్వాన్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వేయించిన నువ్వులు 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, వేయించిన వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్, కిస్మిస్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో మాధవి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో దీనికి మనం ఫస్ట్ చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మంచూరియా చేసుకుందామండి. ఓకే, దానికి కంద ఉడకపెట్టి మ్యాష్ చేసుకోవాలి, మెత్తగా మెదుపుకోవాలి. దాంట్లోకి మనము ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఓకే, కొంచెం కొత్తిమీర. నేను వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ నేను గ్రైండ్ చేశాను. ఓకే, అది కొంచెం పౌడర్. సో బాదం పప్పు, ఈ వాల్నట్స్ పౌడర్ లా చేసుకోవాలి. మనం ఇప్పుడు అంటే షాహీ మంచూరియా చేస్తున్నాం కదా, అందుకని డ్రై ఫ్రూట్స్ కావాలి. సో షాహీ డిషెస్ లో మనకి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అంటే ఆ రిచ్నెస్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకనేసి. ఓకే ఓకే. సాల్ట్ కొంచెం సాల్ట్. ఓకే, అన్ని మిక్స్ చేసుకొని సో ఇవి మనం ఉండలు చేసుకోవాలా? అన్ని స్మాల్ బాల్స్ చేసుకోవాలండి. బాల్ లోపల ఒక్కొక్క దాంట్లో రేజిన్ స్టఫ్ చేయాలి. కిస్మిస్ ఒక్కొక్కటి పెట్టుకోవాలి. ఒక్కొక్క దాంట్లో కిస్మిస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చేసి మనము ఫ్రై చేసుకోవాలా? యా, డీప్ ఫ్రై కానీ లేకపోతే షాలో ఫ్రై ఎలాగైనా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు షాలో ఫ్రై చేసుకుంటున్నాము. సరే, ఆయిల్ హీట్ పెట్టుకుందామా కొంచెం? చాలా. సో ఎలాగో ఉడికించిన కందే కాబట్టి ఎక్కువ మనము అవసరం లేదు, జస్ట్ పై పైన రోస్ట్ అవుతే సరిపోతుంది. సో కంద దీంట్లో మధ్యలో ఒక కిస్మిస్ పెట్టారా? కిస్మిస్ చిన్నగా చేసుకోవాలి బాల్, ఎందుకంటే మనము దీన్ని రైస్ లో వేస్తున్నాం కాబట్టి ఎంత చిన్నగా అంత బాగుంటుంది. సో మనకి రైస్ క్వాంటిటీకి తగ్గట్టు మనం బాల్స్ చేసుకోవాలన్నమాట. ఈ ఐడియా ఇప్పుడు మీకు నేను కంద తీసుకొస్తే వచ్చిందా? ఇదివరకు ఎప్పుడైనా ఈ వెరైటీ ట్రై చేశారా? యాక్చువల్ గా ఇదైతే ఇప్పుడే వచ్చింది. మీకు ఎప్పుడు పెట్టలేదా ఇవిడ? లేదండి, ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడు ఐడియా వచ్చిందా? యాక్చువల్ గా కబాబ్ టైప్ లో నేను చేశాను, కానీ విత్ రైస్ చేయలేదు, మెయిన్ కోర్స్ గా చేయలేదు, స్నాక్ లాగా చేస్తున్నాను. ఓకే ఓకే. చాలా మంది ఎక్కువ కట్లెట్స్ లాగా లేకపోతే ఇలా టిక్కీ లాగా చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు మేము వచ్చి మీకు ఒక కొత్త వెరైటీని మీ నుంచి ఇన్వెంట్ చేయిస్తున్నాం అనమాట. నైస్, బాగుంది. కానీ ఐడియా మీకు భలే వచ్చింది. సో మనం ఎన్ని వంటలు కావాలంటే అని చేసేసుకోవడం, రెడీ చేసేసేయండి. సో చూడండి, ఇవి రెడీ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు ఈ సైజ్ లో మనము కొంచెం అన్నంలో అంటే రైస్ ఐటమ్ లో కాబట్టి కొద్దిగా చిన్న ఈ సైజ్ లో ఉంటే మనకి తినేటప్పుడు బాగుంటుందని మాధవి గారు ఇలా చేశారు. మీకు కొంచెం పెద్దవి కావాలంటే ఇంకా చాయిస్, మీ ఇష్టం, మీకు తగ్గట్టుగా. సో ఇవి ఇప్పుడు మనం ఫ్రై చేద్దాం. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మీరు హోమ్ సైన్స్ చేశారా అండి? లేదండి, నాకు ప్యాషన్, కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ట్రై చేస్తాను. మళ్ళీ అన్ని కుకింగ్ షోకి నేను వెళ్తాను, పార్టిసిపేట్ చేస్తాను. దుబాయ్లోనా? యా, దుబాయ్లో మొన్న కలర్స్ ఇంటర్నేషనల్ వాళ్ళది మాస్టర్ షెఫ్ కాంపిటీషన్ అయింది. టాప్ 6 వరకు వెళ్ళాను నేను. సూపర్.
సో బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. నాకు చాలా ఇంట్రెస్ట్. దుబాయ్ లేడీస్ క్లబ్ వాళ్ళు కూడా చేస్తే టైటిల్, నాకు కిచెన్ క్వీన్ టైటిల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఏమైనా మనకి కొంచెం రోస్ట్ అవ్వాలా? యా. సో మాధవి గారు సరిపోతాయి ఈ కలర్ లో? యా, ఇప్పుడు సరిపోయినాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా, ఇవి తీసేసుకున్నాము. సో మీ కుకింగ్ మీద ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా అమ్మమ్మతో స్టార్ట్ అయింది కుకింగ్ మీద ఇంట్రెస్ట్. మా అమ్మమ్మ గారు చేస్తారు బాగా. తర్వాత అమ్మ, అది మీ మమ్మీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ తర్వాత నాకు అది యాక్చువల్ గా నేను ఈటీవీ అది అభిరుచి అనగానే నేను ఒకటి చెప్పాలనుకున్నానండి. ఈనాడు మ్యాగజైన్ వచ్చేది నేను చిన్నప్పుడు. ఇప్పుడు కూడా వస్తుంది. అది ఇప్పుడు కూడా వస్తుంది. సో దాంట్లో కొన్ని రోజుల తర్వాత మ్యాగజైన్ తర్వాత దాంట్లో అభిరుచి అని పెట్టేవారు కదా. ఇప్పుడు కూడా ఉన్నాయి. అది అంటే ఇప్పుడు మాకు ఇక్కడ రాదు కదా. సో అది సండే వెజిటేరియన్ వచ్చింది అంటే చాలు, ఎక్కడికైనా సరే మార్కెట్ కి వెళ్ళి ఆ ఐటమ్స్ తెచ్చుకున్నారు చేయాల్సిందే. అంతేనా? అలా నేను దాదాపుగా 3 books చేశాను. 100 అది recipes అవి. మోస్ట్ ఆఫ్ ది మై క్రెడిట్ గోస్ టు ఈనాడు పేపర్ బుక్ అన్నమాట. సూపర్. సరే, ఇప్పుడు మనకి అవి బాల్స్ రెడీ అయిపోయాయి కదా. నెక్స్ట్ మనం ఇందులో నుంచి ఇంత ఆయిల్ వద్దు, మనం తగ్గించేసుకున్నాము, తీసేసుకున్నాం. ఇప్పుడు పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఓకే. సో ఇది జస్ట్ కొంచెం చాలు అనమాట. యా, లిటిల్ బిట్. ఓకే. సో వేడైన తర్వాత ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ ఇవి. ఓకే. సో అయితే మీకు ఇంకా పెళ్లి టైంకి కూడా మీకు ఏమీ పెద్ద ఇబ్బంది లేదు, హ్యాపీగా వంటలన్నీ వచ్చేసి. ఓ నైస్. అంటే మీరు మ్యారేజ్ అవగానే ఇక్కడికి వచ్చారంటే? అండి 10 days కి వచ్చేసాను నేను. 10 days కి వచ్చేసారా? కొంచెం రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం స్పైస్ కి. యాక్చువల్గా షెజ్వాన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి రెడ్ చిల్లీస్ బాగుంటుంది. ఓకే. సో మా ప్రోగ్రామ్ అంటే మేము ఇక్కడికి వస్తున్నాం అన్నప్పుడు కాస్త ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారా? యా, చాలా అండి. యాక్చువల్గా ఫస్ట్ నేనే చెప్పాను నేను చేస్తానని చెప్పేసి. ఓకే. ఓ నైస్ నైస్. సో ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న బాల్స్ వేస్తున్నాను. సో మీ వారేం చేస్తూ ఉంటారు మాధవి గారు? ఆయన ఐటీ అండి, ఐటీ మేనేజర్, ఐటీ ప్రొఫెషనల్ ఎట్ దుబాయ్ మీడియా. ఓకే. మీడియానా? దుబాయ్ టీవీలో, కానీ ఐటీ సైడ్. ఓకే ఓకే. సో ఏం పేరు మీ వారి పేరు? మా వారి పేరు శ్రీనివాస్ గారు. నైస్ నైస్. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? కొంచెం షెజ్వాన్ పేస్ట్ అండి. ఇది నేను రెడ్ చిల్లీస్, ఆనియన్, జింజర్, గార్లిక్, లిటిల్ సాల్ట్ అండ్ షుగర్ తోని గ్రైండ్ చేశాను. ఇది మనకి జనరల్ గా ఈ పేస్ట్ బయట దొరుకుతుంది ఈజీగా. ఫ్రెష్ గా కావాలంటే ఇది చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం షెజ్వాన్ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం థిక్ గా ఉంది కాబట్టి వాటర్ వేసేస్తే మంచి ఘాటు వస్తుంది కదా. పచ్చిమిరపకాయలు, అది ఎండుమిర్చి ఘాటు. ఓకే ఓకే. సో ఇక్కడ వంటల్లో మీకు ఏమైనా డౌట్లు వస్తే వీడికి చేస్తూ ఉంటారా? డైరెక్ట్ గా రెసిపీ అడిగేస్తారు. నైస్ నైస్. అతను వాట్సాప్ చేస్తే దాన్ని మేము ట్రై చేస్తూ ఉంటారా? వెరీ గుడ్. వెంటనే ట్రై చేసేసి. సో నెక్స్ట్ కొంచెం సోయా సాస్, ఫ్రైడ్ గార్లిక్ అండి ఇది. ఓకే. సో బాగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలి. కొన్ని కాజు అండి. సో మీరు షాహీ అన్నారు కదా, ఎక్కడ ఇది మిస్ అవ్వట్లేదు అనమాట. హైదరాబాద్ పేరు నిలబెట్టాలనా? ఓకే. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండి. సో ఇంతకీ మీ ఇద్దరు పరిచయం ఎలాగా? కామన్ ఫ్రెండ్ అండి. కామన్ ఫ్రెండ్ ద్వారా. కామన్ ఫ్రెండ్. అండ్ ఐటీ రిలేటెడ్ ఇద్దరు, మా వీళ్ళ హస్బెండ్, మీ హస్బెండ్ ఇద్దరు సేమ్ అనమాట, సేమ్ ఫీల్డ్ లో ఉన్నారు, సేమ్ ఒరాకిల్ అనమాట. సో వాళ్ళిద్దరు పరిచయం మీకు పరిచయం, మీ పరిచయానికి దారి తీసిందా? ఓకే. కొంచెం సేసమ్ సీడ్స్ అండి. సో ఇవి ఏం చేసుకున్నా నువ్వులు. అంతే అండి, ఇది అయిపోయిందా? మనం జస్ట్ రైస్ యాడ్ చేసుకున్నాము. సో రైస్ ఏం చక్కగా కలర్ఫుల్ గా ఉంది. ఈ రైస్ అంటే హెల్దీ వర్షన్ అన్నట్టుగా నేను ఇందులో వెజిటబుల్ స్టాక్ లో నేను ఇది రైస్ ఉడికించాను. బీట్రూట్, క్యారెట్, ఓకే, అవి యాడ్ చేశారు కాబట్టి కొద్దిగా స్టాక్ మనకి కొంచెం కలర్ఫుల్ గా వచ్చింది. సో అలా రెడ్ కలర్. సో ఇలా కాదు అనుకుంటే మనం మామూలు బాస్మతి రైస్ ఉడికించుకొని వైట్ రైస్ లో వేసుకోవాలి, అలా వాడుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారా మీ ప్రొఫెషన్? మీకు నచ్చింది చేస్తున్నారు కదా? చాలా ఇష్టం అండి నాకు. అవునా? చాలా ఇష్టం అసలు.
యాక్చువల్ గా కొన్ని ఇంగ్రీడియంట్స్ కోసం స్పెషల్ గా నాకు కార్వింగ్ కూడా చాలా ఇష్టం. ఇంగ్రీడియంట్స్ కోసం అని నేను వేరే కంట్రీస్ కి కూడా వెళ్ళి అక్కడ లోకల్ మార్కెట్ లో అంటే అక్కడ స్పెసిఫిక్ గా ఉండేవి కూడా తెచ్చుకుంటాను అక్కడికి వెళ్ళి. ఇది అయిపోయిందండి. కొంచెం ఫైనల్ గా గ్రీన్స్ వేసుకుందాం, గ్రీన్ ఆనియన్స్. ఓకే, పైనుంచి లైట్ గా ఇది కొంచెం గార్లిక్ వేస్తున్నాను. బాగా పెట్టారు, ఇది బాగా చేశారు. థ్యాంక్ యూ. నైస్, చాలా బాగుంది ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి వేడివేడిగా రైస్ ఐటమ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కంద షాహీ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. బాదం, వాల్నట్ పొడి కొట్టి ఉంచాలి. కంద ఉడికించి మెదుపుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, బాదం, వాల్నట్ పొడి, ఉప్పు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండల మధ్యలో కిస్మిస్లుంచాలి. ఆపై వీటిని నూనెతో వేయించుకోవాలి. తర్వాత పాన్ లో కొంచెం నూనె వేసి తరిగిన ఉల్లికాడలు, ఎండుమిరపకాయలు వేసి వేగాక ముందుగా వేయించుకున్న కంద ఉండలు, సెజ్వాన్ పేస్ట్, సోయా సాస్, వేయించిన వెల్లుల్లి, జీడిపప్పు, ఉప్పు, వేయించిన నువ్వులు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం వేసి బాగా కలపాలి. ఆపై తరిగిన ఉల్లికాడలు వేసి పైనుంచి వేయించిన వెల్లుల్లి ముక్కలు, నువ్వులు వేసి గార్నిష్ చేసుకుంటే కంద షాహీ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. హలో అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు సుధా. సుధా గారు, సో మీరు ఎన్నాళ్ళు అయింది దుబాయ్ వచ్చి? నేను 13 years అవుతుంది. 13 years. అంతకు ముందు ఎక్కడ? హైదరాబాదేనా? సో మీరేమైనా వర్కింగా? నేను వర్కింగ్ అండి. ఓ నైస్. ఏం చేస్తుంటారు సుధా గారు? హెచ్ఆర్ లో ఉన్నాను. హెచ్ఆర్ లో ఉన్నారు. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు బ్యాంక్ లో వర్క్ చేస్తారు. సో ఏం పేరు మీ వారి పేరు? మా వారి పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. సో మీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్. సో బోర్న్ అండ్ బాట్ అప్ హైదరాబాద్. హైదరాబాద్ వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ అక్కడే. అందరు అక్కడే. హైదరాబాద్. సో ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారు మాకు? యాక్చువల్లీ నేను రెండు చెప్తానండి, రెండు చిట్కాలు. ఒకటి వచ్చేసి దిస్ ఇస్ అ కంట్రీ విచ్ ఇస్ మోర్ ఆఫ్ సన్ అండ్ సమ్మర్ సీజన్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. సో సమ్మర్ లో బయటికి వెళ్తే చూస్తున్నారు ఇప్పుడు వెదర్ ఎలా ఉందో. సో టాన్ అది బాగా వస్తుంది. సో టాన్ రిమూవల్ కోసం చెప్తాను. దిస్ ఇస్ వెరీ ఈజీ రెమెడీ, ఇంట్లో చేసుకోవచ్చు మనము. పొటాటో ఉంటుంది కదండి, రా పొటాటో, దాని తొక్కు తీసేసి పీల్ ఆఫ్ ది పొటాటో అండ్ దాన్ని గ్రేట్ చేసేసి అందులో మిల్క్ పౌడర్ మిక్స్ చేసేసి అది ఫేస్ అంతా స్క్రబ్ లాగా స్క్రబ్ చేసేసి అది డ్రై అయ్యాక నార్మల్ చల్లనీళ్ళతో కడుక్కుంటే ఇది రెగ్యులర్ గా బయటికి వెళ్లి రాగానే చేస్తే టాన్ ఇమ్మీడియట్ గా రిలీఫ్ ఉంటుంది. సో అయితే పచ్చి బంగాళదుంపలో పంచదార పొడి కలిపేసేసి మిల్క్ పౌడర్. ఓకే, సో ఎనీ మిల్క్ పౌడర్, మనకి మామూలుగా మిల్క్ పౌడర్స్ దొరుకుతా ఉంటాయి. ఎనీ మిల్క్ పౌడర్. ఓకే, సో విన్నారు కదా టిప్, మీరు కూడా ట్రై చేయండి. మరి ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపెంట్ తనుజ గారు కంద టిక్కా మసాలా చేస్తా అన్నారు కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కంద టిక్కా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, వేరుశెనగ గుళ్ళు 1 టేబుల్ స్పూన్, వేయించిన నువ్వులు 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో తనుజ గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా మనము టిక్కీలు చేసుకోవాలండి. టిక్కీలు చేసుకోవడానికి నేను కంద ఆల్రెడీ ఉడకపెట్టి గ్రేట్ చేశాను. ఇందులో కొంచెం మనం ఉప్పు వేసుకోవాలండి. మనం సో టిక్కీలు మనం ముందు ఫ్రై చేసుకోవాలి. అయితే ఫస్ట్ టిక్కీలకి చేసుకోవడానికి అందులోనే కొంచెం కలుపుకోవాలి, కొంచెం ఇంగ్రీడియంట్స్ కలిపింది. అంటే ఇందాక ఈవిడ ఉండలు ఫ్రై చేసినట్టు టిక్కీలు కూడా మనం అంటే డీప్ ఫ్రై కదండి, షాలో ఫ్రై అని. అవునా? సో అయితే ఆయిల్ కూడా కొంచెం వేసి హీట్ చేద్దామా? కొంచెం చాలండి ఆయిల్, కొంచెం చాలండి ఆయిల్, ఎక్కువ అక్కర్లేదు. ఈలోగా టిక్కీలు చేసేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ ఉప్పు వేయండి, కొంచెం ఉప్పు వేసి కలుపుకున్నాక మంచిగాను కొంచెం పెప్పర్ పొడి వేయండి. పెప్పర్ ఎందుకు వేయాలి అంటే దురద రాదండి దీంతో. కందలో దురద రాదా? అంత రాదు, దురద రాదు. కొంచెం నూనె కూడా వేస్తే ఇది అంటుకోకుండా ఉంటుంది, చేతికి అంటుకోకుండా ఉంటుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు, మనం టిక్కీలాగా చేసుకోవాలి కొంచెం. సో దీన్ని కొంచెం మనము
టిక్కీ కొంచెం బైండింగ్ కోసము లాస్ట్ కొంచెం మైదా పిండి వేసుకుంటే కనుక బైండింగ్ కూడా కొంచెం మైదా పిండి వేస్తేను దాని బైండింగ్ బాగా వస్తుంది. ఇంకా మనం ఫ్రై చేసుకునేటప్పుడు అది విడిపోకుండా ఉంటుంది. ఓకే ఓకే. సో ఈ వంట మీరు ఇదివరకు చేశారా అండి? లేదండి, ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను. సో ఇది దేంట్లోకి బాగుంటుంది కాంబినేషన్? చపాతీలోకి బాగుంటుందండి, ఇది చపాతీలోకి బాగుంటుంది. ఓకే. సో టిక్కీలు చేసేసుకోవాలా ఫస్ట్ మనము అలాగా? ఓకే. ఇదిగోండి ఇలా టిక్కీలు చేసుకున్నాం కదా మనము, వీటిని షాలో ఫ్రై చేసేసుకుందాం. పెట్టేస్తాం. సో ఈ ఫ్రై అయితే మనము నెక్స్ట్ మసాలా చేసుకోవాలి అంతేనండి. ఓకే. సో మసాలా కంటే ఏమైనా పేస్ట్ లా చేసుకోవాలా? గ్రేవీకి పేస్ట్ లాగా చేసుకుంటే మనము అందులో ఫస్ట్ గ్రేవీ పైన ఇది వేసుకోవచ్చు అన్నమాట వీటిని. సో అయితే గ్రేవీ సపరేట్ గా చేసుకోవాలి? సపరేట్ గా చేసుకోవాలండి గ్రేవీని. ఓకే. ఇంక బాగా వేగిపోయాయండి, తీసేసుకోవచ్చు. వీటిని ఒక టిష్యూలో తీసేసుకుందామండి. వీటిని ఇక్కడ దాకా చేశాక మనకి కూర చేసుకోకపోతే హ్యాపీగా ఉట్టి తిని వచ్చేమో. ఉట్టిగా కూడా తినేస్తారండి, కానీ అదే అంటే మన మసాలా అనుకున్నాం కదా, జనరల్ గా అప్పుడప్పుడు వంట చేసేటప్పుడు కొంచెం ఎక్కువ టైం పడితే కొద్దిగా బోర్ కొడుతుంది కదా, తినేస్తూ ఉంటారు. అదే తినేస్తూ ఉంటారు. సో ఇవి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం మసాలా దీంట్లో చేసి ఇదే ఆయిల్ లో చేసేసుకోవచ్చు. అంతే కదా, అవి మిగిలవలేండి, ఇప్పుడు మనం ఫినిష్ చేసేస్తాం. ఎలాగో ఇంకొంచెం ఆయిల్ కావాలా? సరిపోతుంది, కొంచెం ఆయిల్ కావాలి, వేసుకోండి. ఫస్ట్ మనం కొంచెం పల్లీలను జీడిపప్పులు వేయించుకుందాము. సో నెక్స్ట్ ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి. ఓకే. టమాటోలు వేయండి. తర్వాత కొంచెం టమాటోలను కూడా వేగిన తర్వాత నువ్వులు, ఓకే, పైనుంచి నువ్వులు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం ఉప్పు వేసుకోండి ఇందులో కూడాను. ఇప్పుడు టమాటాలు తొందరగా ఉడికిపోతాయి. కారపొడి అక్కర్లేదా? ఇంకా అలా తర్వాత వేద్దామండి కారం అవన్నీను. ఓకే. ఇది మిక్సీ వేసిన తర్వాత గ్రేవీ అవుతుంది కదా, అది ఉడికేటప్పుడు ఆ గ్రేవీ పౌడర్లో మసాలాను కారము వేసుకుందాము. ఇప్పుడు ఇది మనకు ఉడకాలా? ఇది ఉడకాలండి. కొంచెం పెట్టేద్దామా? మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. సరే, మూత పెట్టేద్దాం. ఓకే, ఇక్కడ ఇది మగ్గుతూ ఉంటుందండి. ఇలాగ మనం చిట్కా చూద్దాం. సో ఇందాక చక్కగా మంచి బ్యూటీ టిప్ చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తారు? ఇంకోటి కూడా బ్యూటీ టిప్పే. ఇవాళ రేపు ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ లో పార్లర్కి వెళ్ళాలి, వీ హ్యావ్ టు గో సమ్వేర్, సడన్ గా కొన్ని ఒకేషన్స్ వస్తాయి. సో వీ కాంట్ డూ ఆల్ దట్. సో ఇన్స్టెంట్ గ్లో రావడానికి ఫేస్ కి ఒక చిన్న హోమ్ రెమెడీ, ఎవ్రీథింగ్ అన్ని ఇంట్లో ఉండేవే. 3 ఇంగ్రీడియంట్స్ ఇందులో వేయాలి, అన్ని ఈక్వల్ క్వాంటిటీలో వేయాలి. ఏం వేయాలి? ఎందుకు అవి చెప్పట్లా? ఒకటేమో కాఫీ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి హనీ, థర్డ్ వచ్చేసి యోగర్ట్, పెరుగు. 3 కూడా ఈక్వల్ క్వాంటిటీస్ లో కలిపేసి ఫేస్ కి అప్లై చేసుకుని ఒక 20 minutes ఉంచేసి యూకోమ్ కానీ ఎలా మీకు చాలా నీళ్ళతో కానీ ఎలా కావాలంటే అలాగ కడిగేస్తే ఇన్స్టెంట్ స్కిన్ గ్లో వస్తుంది. ఫేస్ ప్యాక్ లో వేయాలి, ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇమీడియట్ గా గ్లో రావాలంటే ఇది ట్రై చేయొచ్చు అనమాట. బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో చక్కగా మగ్గిపోయిన మనం టొమాటో, ఆనియన్ అదంతా ఉంది కదా, దాన్ని ఆల్రెడీ తనుజ గారు ఇలా పేస్ట్ చేసి రెడీగా ఉంచారు మనం చిట్కా చూసేలోపు. సో ఇప్పుడు ఇది మసాలా పేస్ట్ మనం గ్రేవీకి వాడేసుకోవచ్చు అండి. దీన్ని వేసేసుకోండి ఇంట్లో. ఓకే. సో ఇంకా ఆయిల్ అక్కర్లేదా? ఆయిల్ ఇందాక చాలా వేసాం కదండి, ఇందులో కూడా కొంచెం ఆయిల్ ఉంది కదా, సో సరిపోతుంది. కొంచెం నీళ్లు వేసుకోవాలండి అంతే దానికి. సో కొద్దిగా టెక్స్చర్ చూసి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేద్దామా? కొంచెం నీళ్లు పోసుకుందామండి దీంట్లో. ఓకే. పోసుకున్నాక అది ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్, ఓకే, కొంచెం కారం. సో మనం ఫైనల్ గా అంటే సర్వ్ చేసుకున్న ఇది గ్రేవీ తీసేసుకున్న తర్వాత దాని మీద నుంచి టిక్కీలు వేసుకోవాలా? ఓకే. సో దట్ అది మరీ మెత్తగా అయిపోకుండా. ఓకే ఓకే, కొంచెం అట్లా కరకరలాడుతూ ఉండేలాగా. అవునండి. ఓకే ఓకే. ఇది అయిపోయిందండి గ్రేవీ. ఇప్పుడు ఆ టిక్కాలు కొంచెం దాంట్లో వేద్దామండి. ఓకే. లాస్ట్కి వేసేసి
మనం లాస్ట్కి పైన నుంచి కొత్తిమీర గార్నిష్ చేసేసుకోవచ్చు. ఓ నైస్, బాగా చేశారు. సో కంద టిక్కా మసాలా రెడీ. కంద టిక్కా మసాలా ఓకే, మరి కంద టిక్కా మసాలా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కంద టిక్కా మసాలా తయారు చేసే విధానం: కంద ఉడికించి తురిమి ఉంచాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, కొంచెం నూనె, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, మైదా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న టిక్కాల్లా చేసుకోవాలి. ఆపై వీటిని నూనెతో వేయించి పక్కనుంచాలి. పాన్ లో కొంచెం నూనె వేసి జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, నువ్వులు, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై దీన్ని కాస్త చల్లారనిచ్చి మిక్సీ పట్టి మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీన్ని పాన్ లో వేసి కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా పొడి, కారం వేసి మగ్గనివ్వాలి. ముందుగా వేయించుకున్న కంద టిక్కాలు దీనిలో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కంద టిక్కా మసాలా రెడీ. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు లలిత. లలిత గారు, సో మీరెన్నాళ్ళ నుంచి ఉంటున్నారు దుబాయ్ లో? మేము 18 years నుంచి ఉంటున్నామండి. 18 years అంటే మీ పెళ్ళవగానే ఇటు వచ్చేసారా? లేదు, నా పెళ్ళయిన 4-5 years కి వచ్చామండి. 4-5 years. అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. హైదరాబాద్. సో ఇక్కడ ఏంటి మీరు వర్కింగ్ లేకపోతే? లేదు, నేను హౌస్ వైఫ్ అండి. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ఇక్కడ టోటల్ లూబ్రికెంట్స్ లో లైక్ టెక్నికల్ OEM సీనియర్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నారండి. ఓ నైస్ నైస్. పేరేంటి? నరసింగరావు. ఓకే, సో అంతకు ముందు ఎక్కడ అంటే మీ నేటివ్ ఏది? మా నేటివ్ వైజాగ్ అండి. వైజాగ్. ఓ నైస్. సో మా అత్తగారాలది అనకాపల్లి. అనకాపల్లి. సో ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారు మాకు? చిట్కా అండి, క్లియర్ స్కిన్ కి ఒక చిన్న చిట్కా చెప్తానండి. చెప్పండి. మనకి ఒక చాలా సింపుల్ హోమ్ రెమెడీ. ఒక చిన్ని బౌల్లో 2 tablespoons మిల్క్, 1 tablespoon హనీ అండ్ 1 tablespoon శనగపిండి. ఈ 3 బాగా మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ కింద అప్లై చేసుకొని 20 minutes అలాగా వదిలేసుకోవాలండి. వదిలేసుకున్న తర్వాత లూక్ వామ్ వాటర్ తో ఫేస్ ని వాష్ చేసుకుంటే చాలా క్లియర్ గా అందంగా కనబడుతుంది. సో పాలు, తేనె అండ్ శనగపిండి. ఓ నైస్ నైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే, సో తనుజ గారు, మాధవి గారు, ఇది ఏంటంటే సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఇక్కడ మీరు స్వీట్స్ చేయొచ్చు, స్నాక్స్ చేయొచ్చు, డెజర్ట్స్, ఎనీథింగ్ మీకు నచ్చింది మీరు చేయొచ్చు. నేను అదే చక్కగా తినేస్తాను అనమాట. ఒకరు స్వీట్ చేద్దాం, ఒకరు నేను స్వీట్ చేస్తాను, చేస్తారా? స్నాక్ చేసేస్తాను. ఓకే, సో ఏం చేస్తారు? నేను సింపుల్ గా అయ్యే స్నాక్ ఒకటి చెప్తాను, కొంచెం డిఫరెంట్ గా. ఓకే, ఏంటది? నేను బ్రోకలీ లాలీపాప్స్ చేస్తాను. బ్రోకలీ లాలీపాప్స్ విత్ ఓట్స్ పౌడర్. ఓకే, మీరు దుబాయ్కి వచ్చారు కాబట్టి మీకు నేను దుబాయ్ స్పెషల్ స్వీట్ అది అండి, లోకల్ స్వీట్ అది పఫ్ పుడింగ్ అనేసి అని. నైస్ నైస్. సో అయితే మీరు పఫ్ పుడింగ్, మీరేమో బ్రోకలీ లాలీపాప్స్. అవును. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? ఎవరైనా పర్లేదా? సో లాలీపాప్స్ చేసేస్తారా? ఓకే ఓకే. మరి ఓట్స్ బ్రోకలీ లాలీపాప్స్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఓట్స్ బ్రోకలీ లాలీపాప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ పౌడర్ 1 కప్పు, బ్రోకలీ 1 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో మాధవి గారు స్టార్ట్ చేద్దామా? సో దీనికి ఫస్ట్ ఆయిల్ రెడీ చేసుకుందాము, వేడి చేసుకుందాము. అది డీప్ ఫ్రై. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్, కోస్లీ గ్రైండ్ అండి, అంతే ఎక్కువ కాదు, చిల్లీ పౌడర్, సాల్ట్ లైట్గా, అంటే సోయా సాస్ వేసుకుంటున్నాం కాబట్టి సో ఇది కొంచెం తక్కువ, సోయా సాస్, కొంచెం ఇవి నువ్వులు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో జనరల్ గా ఇలాంటివన్నీ మైదాలోను, కార్న్ ఫ్లోర్ ఇలాంటి బ్యాటర్స్ మిక్స్ చేస్తూ ఉంటారు కదా. ఇది కొంచెం హెల్దీ వెరైటీగా మీరు దీంట్లో అన్నమాట.
నైస్ నైస్. హెల్దీ వెర్షన్ అనుకోండి. ఓకే, మీ ఇంట్లో అందరికి హాట్ ఇష్టమా? లేదు, స్వీట్ కూడా ఇష్టమా? ఓకే ఓకే. మీకు ఎంతమంది పిల్లలు మాధవి గారు? నాకు 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఏమో గ్రేడ్ 9 చదువుతుంది, చిన్నది 5th. ఓకే, పేర్లు ఏంటి? మనోజ్ఞ అండ్ శ్రీజ. ఓ నైస్ నైస్. సో ఇది మామూలుగా వాటర్ తో బ్యాటర్ లో మిక్స్ చేసేసుకోవటమేనా? అంటే ఇలా పల్చగా చేసుకోవాలా కొంచెం, లేకపోతే గట్టిగానా? మీడియం కన్సిస్టెన్సీ, లైక్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది. అంటే మనము బ్రోకలీ దీంట్లో డిప్ చేసినప్పుడు పైన లేయర్ మనకి ఈ ఓట్స్ పట్టాలన్నమాట. ఓట్స్ యాక్చువల్ గా ఫ్రై చేస్తాం కదా, బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇది మీ ఇన్వెన్షనేనా? అవునండి. ఓ నైస్. ఇది యాక్చువల్ గా నేను చాలా చోట్ల ట్రై చేశాను, అంటే కాంపిటీషన్స్ లో ప్రతిసారి విన్ అయ్యాను. ఇది ప్రతిసారి విన్ అయ్యారా? అయితే ఇప్పుడు మీరు బాగా టఫ్ గా ఆవిడకి ఇచ్చేయాలన్నమాట. లేదండి, ఎవరి స్టైల్ ఎవరి వంటలు వాళ్ళు ఉంటారు. అంటే ఈ రెసిపీ పర్టికులర్ గా ఎప్పుడు విన్ అవుతున్నారు అంటే నేను చాలా సార్లు అందరికి తినిపించాను. ఇది అందరికి నచ్చిందా? నేను మీకోసం దుబాయ్ స్వీట్ చేస్తాను. అదే దుబాయ్ స్వీట్ కదా, అది కూడా స్పెషల్ కదా మరి. సో ఈ సెగ్మెంట్ లో మంచి టఫ్ కాంపిటీషన్ అనమాట అయితే. ఓకే, సో ఆయిల్ వేడైపోయింది. ఎవరికి వచ్చినా మాకేం ఇబ్బంది లేదండి. ఇది కొంచెం మీడియం హీట్ లోనే ఇది ఫ్రై అవ్వాలి, ఎందుకంటే టేకింగ్ దిస్ వన్ రా కాబట్టి అది లోపల వరకు ఇవన్నీ ఫ్రై అవ్వాలి. కాబట్టి యాక్చువల్గా ఈవెన్ బాయిల్డ్ కూడా తీసుకోవచ్చు, పార్ బాయిల్డ్ కూడా. ఓకే, సో కొంచెం ఆ కాడలతో పాటు చేసుకుంటే లాలీపాప్స్ అన్నాం కదా, స్పైసీ లాలీపాప్స్ అనుకోండి. స్పైసీగా ఉంటాయి ఇవి. అంటే మామూలుగా లాలీపాప్స్ అంటే స్వీట్ గా ఉంటాయి కదా, సో ఇది స్పైసీగా. స్పైసీ వెజ్ లాలీపాప్. ఓహో, మీరు లాలీపాప్స్ అంటే చాక్లెట్ లాలీపాప్స్ దగ్గరికి వెళ్ళారా? జనరల్ గా మనకి చికెన్ లాలీపాప్స్ ఇలాంటివన్నీ కూడా అలా అయినా సరే ఆలోచిస్తున్నా, లాలీపాప్ స్వీట్ ఎందుకు అని. మళ్ళీ అప్పుడు స్వీట్ అనగానే అక్కడికి వెళ్ళాను అనమాట నేను. మా చిన్నమ్మాయికి ఇష్టం ఇది. ఓకే, పెద్దదానికి కూడా ఇష్టం, కాకపోతే బ్రోకలీ హర్ ఫేవరెట్ వెజిటబుల్. సో రెడీ అండి? రెడీ అండి. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. ఓకే, ప్లేటింగ్ చేసుకుందాం. ఓకే, సో రెడీ అండి. బ్రోకలీ లాలీపాప్స్ సో విత్ డిప్స్. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా బ్రోకలీ లాలీపాప్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఓట్స్ బ్రోకలీ లాలీపాప్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఓట్స్ పొడి, కారం, ఉప్పు, సోయా సాస్, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. తర్వాత బ్రోకలీని ఈ పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఓట్స్ బ్రోకలీ లాలీపాప్ రెడీ. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. సో లలిత గారు ఇందాక మంచి ఈజీగా ఇంట్లో చేసుకునే చిట్కా చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు సిల్వర్ ఐటమ్స్ కోసం చెప్తానండి. చెప్పండి. అందరికీ కూడా సిల్వర్ ఐటమ్స్ తొందరగా నల్లబడిపోతాయని తెలుసు కదా. సో దానికి తొందరగా నలుపు పోవడానికి, మెరవడానికి ఒక చిట్కా చెప్తాను. తప్పకుండా. ఓకే, ఒక బౌల్లోనండి వాటర్ వేసి దాంట్లో అల్యూమినియం ఫాయిల్ పీసెస్ వేసి 1 టీ స్పూన్ ఆర్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి మరగనివ్వాలి. ఓకే, మరిగిన తర్వాత మరుగుతూ ఉండగా ఆ వెండి సామాన్లేమో దాంట్లో వేసేసి కొద్దిసేపు ఉంచాలి. వేడి నీళ్ళలో వేయొచ్చా? వేడి నీళ్ళలో వేయొచ్చండి. వేయగానే ఏమవుతుంది, లైక్ మెరవడం స్టార్ట్ అవుతుంది. ఇన్స్టెంట్ గ్లో. సో ఈజీగా మనకి షైనింగ్, నల్లబడినవి అలా మనము మళ్ళీ నార్మల్ కలర్ లోకి తెచ్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ లలిత గారు. థ్యాంక్స్. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో తనుజ గారు పఫ్ పుడింగ్ చేస్తా అన్నారు కదా. మరి పఫ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పఫ్ పుడింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పఫ్స్ 4, పాలు 1/2 లీటర్, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు,
దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో తనుజ గారు స్టార్ట్ చేద్దామా? ఇది పఫ్స్ అండి. ఇవి ఓకే, సో ప్లెయిన్ పఫ్స్. ప్లెయిన్ పఫ్స్. ముందుగా ఇవి మనం ఓవెన్ ట్రేలో వీటిని సెట్ చేసుకోవాలండి. ఇలాగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని ఇలా సెట్ చేసుకోవాలి. సో ఇది ఎవరికి ఇష్టం? మీ పిల్లలకి ఇష్టమా? మా అబ్బాయికి ఇష్టం అండి. మీ ఒకటేనా బాబు? మాకు ఒకటే బాబు అండి. ఏం చదువుతున్నాడు? వాడు ఇప్పుడు 5th grade అండి, 5th క్లాస్. ఏం పేరు మీ బాబు పేరు? మా అబ్బాయి పేరు భాను సోహన్. భాను సోహన్. నైస్ నైస్. ఇలా సెట్ చేసేసుకోవాలండి. సో ఆ సైజ్ లో పీసెస్ లాగా కట్ చేసేసుకొని కట్ చేసుకుని కొంచెం స్టవ్ ఆన్ చేసుకుందామా. ఫస్ట్ కొంచెం పాలు పోసుకోవాలండి. ఇది మనం ఫుల్ క్రీమ్ పాలు వాడుతున్నాము. పాలు పోసుకుని ఈ పాలల్లోనే కొంచెం దాల్చీని పౌడర్ అండి. ఇది ఫ్లేవర్ కోసము మనము మోస్ట్ బేకరీ ఐటమ్స్ లో ఎక్కువ ఈ దాల్చీని పౌడర్ వేస్తారు కదా. అది ఒక సినమన్ పౌడర్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు తనుజ గారు? ఆయన ల్యాండ్ మార్క్ లో పనిచేస్తారండి. ERP డిపార్ట్మెంట్ హెడ్ కింద పనిచేస్తారు. నైస్ నైస్. పేరేంటి? కిషోర్ అండి. కిషోర్ గారు. సో మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు కూడా వర్కింగ్ రీసెంట్ గా స్టార్ట్ చేశారా? నేను 2 years బట్టి చేస్తున్నానండి. 2 years బట్టి. మా ఆయన ఐటీలో కాబట్టి మేము అలా తిరుగుతూ ఉండేవాళ్ళం, దేశాలు ఆ దేశం ఈ దేశం. సో ఇక్కడికి రాకముందు ఏ ప్లేసెస్ లో ఉన్నారు మీరు? మేము ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళం, సిడ్నీలో ఉండేవాళ్ళం. సింగపూర్ వెళ్ళాం అక్కడి నుంచి. అక్కడి నుంచి మళ్ళీ కొన్నాళ్ళు బ్యాంకాక్ లో ఉన్నాం. మళ్ళీ ఇంకా నాకు దుబాయ్ నచ్చేసి ఇంక ఇక్కడికే వెళ్ళిపోదాం. మీకు దుబాయ్ నచ్చేసి ఇంక ఇక్కడ సెటిల్ అయిపోదాం. ఒకసారి అలవాటు అయితే ఇంకా మనం ఎక్కడికి పోయినా ఇంకా నచ్చదండి. అంతే అంటే సెక్యూరిటీ ఉంటుంది. ఇది ఇంకా ఆపేసేయండి స్టవ్ ని, కొంచెం చాలు. ఇది వేడి ఉన్నప్పుడే కొంచెం మిల్క్ మేడ్ కూడా కండెన్స్డ్ మిల్క్ వాడేది. సో స్వీట్నెస్ అంతా ఇదే. స్వీట్నెస్ ఇంకా షుగర్ వేయకుండాను కండెన్స్డ్ మిల్క్ వేసేసుకుందాం అంతాను. ఓకే. సో చల్లారాలా? అక్కర్లేదండి, మనం చల్లార్చక్కర్లేదు, చాలా కొంచెమే వేగాం కాబట్టి. ఇది ఇప్పుడు మనం దీన్ని నెమ్మదిగా వీటన్నిటిని మునిగేంత వరకు వేసేసుకోవాలండి. నెమ్మదిగా. ఎక్కువ మునిగిపోకూడదండి, మళ్ళీ మెత్తబడిపోతాయి. కొంచెం క్రిస్పీ ఉండాలి. సో ఇది మీరు ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారా? అవునండి, మాకు ఒక ఫ్రెండ్ నేర్పించింది ఇది. సో ఇది దుబాయ్ స్పెషల్ అండి? దుబాయ్ స్పెషల్. నెక్స్ట్ దీంట్లో అన్ని మనము కట్ చేసుకున్న ఆల్మండ్స్, పిస్తా, ఇవన్నీ వేసుకుని బేకింగ్ పెట్టేసుకోవాలి. సో ఎన్ని డిగ్రీస్ లో? 5 to 7 minutes అండి. 150 degrees సెంటిగ్రేడ్ లో బేక్ చేసుకోవాలి. సో ఇది బేక్ చేసుకున్న తర్వాత అంటే అలా వేడివేడిగా సర్వ్ చేసుకోవటమేనా? లేదండి, కొంచెం సేపు చల్లారాలి. పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 30 minutes. ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. చల్లగా సర్వ్ చేసుకోవాలండి. ఓకే. సో అయితే అవెన్ లో పెట్టేసేసి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. ఓకే అండి, అక్కడ అది బేక్ అవుతుంటుంది. ఈలోగా మనం చిట్కా చూద్దాం. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? నా పేరు నందిని. నందిని గారు. సో మీరు ఎన్నాళ్ళు అయిందండి ఇక్కడికి వచ్చి? 23 years గా ఉన్నాను. 23 years. పెళ్ళవగానే ఇక్కడికి వచ్చేసారా? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? హైదరాబాద్. మీ వారు ఎక్కడి నుంచి? మా వారు మెడ్రాస్, యాక్చువల్లీ చెన్నై. మీ మదర్ టంగ్ తెలుగేనా? తెలుగు. ఓకే. సో ఏం చిట్కా చెప్తున్నారు ఈ రోజు మీరు మాకు? ఈ సాల్ట్ లో టేబుల్ సాల్ట్ ఉంది కదా, అవును, సాల్ట్ మాయిశ్చర్ వచ్చేస్తుంది. ఒకసారి మాయిశ్చర్ రాకుండా ఉండాలంటే ఫ్యూ గ్రెయిన్స్ ఆఫ్ రైస్ గ్రెయిన్స్ వేసారంటే మాయిశ్చర్ రాకుండా. సో అప్పుడప్పుడు మనకి తడిగా అయిపోతుంది కదా ఉప్పు. సో అది అవ్వకుండా ఉండాలంటే బియ్యం గింజలు వేసేస్తే సరిపోతుంది. సో ఆ బియ్యం గింజల వల్ల అది కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట. ఇది చాలా అంటే అప్పుడప్పుడు వింటర్ లో గానీ అలా ఎక్కువ ఇదవుతూ ఉంటుంది. సో చూసారు కదా, విన్నారు కదా, చక్కగా కిచెన్ టిప్ మంచిది. ఉప్పు అలాగా అప్పుడప్పుడు మనకు తడిగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే చక్కగా ఒక కొన్ని బియ్యం గింజలు అందులో వేసి పెట్టేస్తే మనకి పొడి పొడిలాడుతూ బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో తనుజ గారు బేక్ అయిపోయిందా? అది బేక్ అవ్వడానికి చల్లారడానికి టైం పడుతుంది కదండి, అందుకని నేను ముందుగానే చేసి పెట్టానండి. ఇది సో ఇది ఆల్రెడీ సెట్ చేసేసిందా? బేక్ అయి చల్లారిందండి. ఇది చాలా యమ్మీగా ఉంది కదా, పేస్ట్రీ అండి ఇది. నైస్ నైస్. సో అది మొత్తం ఇలా కొంచెం కనిపిస్తూ ఆ పఫ్స్ అంతా అలా ఉండాలన్నమాట, మనకి టోటల్ గా కవర్ అయిపోకుండా. అవునండి. నైస్ నైస్, చాలా బాగుందండి. సో ఇది ఆల్రెడీ సెట్ అయిపోయిన పుడ్డింగ్ అని ఇంకా సర్వ్ చేసుకోవటమే బ్యాలెన్స్. సో మేము ఇవన్నీ కూడా టేస్ట్ చూడాలి కదా. ఈలోగా మీరు పఫ్ పుడ్డింగ్ తయారీ విధానం
విధానం ఇంకోసారి చూడండి. పఫ్ పుడ్డింగ్ తయారు చేసే విధానం. పఫ్లను ముక్కలుగా చేసి పుడ్డింగ్ ప్లేట్ లో అమర్చుకోవాలి. పాన్ లో పాలు పోసి దాల్చిన చెక్క పొడి వేసి మరగనివ్వాలి. స్టవ్ ఆపి దీనిలో కండెన్స్డ్ మిల్క్ వేసి కలిపి ప్లేట్ లో అమర్చుకున్న పఫ్స్ పై పోయాలి. ఆపై తరిగిన బాదం, పిస్తా వేసి ఈ మిశ్రమాన్ని అవెన్ లో ఉంచి 150 డిగ్రీల వద్ద 5 నుంచి 7 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై ఫ్రిడ్జ్ లో ఉంచి చల్లగా సర్వ్ చేసుకుంటే పఫ్ పుడ్డింగ్ రెడీ. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. సో నందిని గారు ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? లేడీస్ ఫింగర్ ఉంది కదా, బెండకాయలు కట్ చేసేటప్పుడు స్టిక్కీనెస్ ఉంటుంది. అవును. సో అది పోవడానికి, ఈజీగా కట్ అవ్వడానికి నైఫ్ కి కుకింగ్ ఆయిల్ లైట్ గా అప్లై చేసి కట్ చేశారంటే ఈజీగా కట్ అయిపోతుంది, స్టిక్కీనెస్ ఉంటుంది. అంటే ఈ మరి నూనె కూడా జిడ్డుగా ఉంటుంది కదా, ఇది అది అట్లా ఏమి ఉండదా మనకి? ఈజీగా కట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు. ఓకే అండి, మరి చూసారా టేస్ట్ చూడడానికి ఎంత మంది వచ్చేసారో, అందరూ రెడీగా ఉన్నారు. అందరి ఫాస్ట్ గా పరిచయం చెప్పేసి అందరికి హాయ్ చెప్పేసేసి ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో తనుజ గారు మీ ఫ్యామిలీ అండి. హలో అండి. కిషోర్ గారు హాయ్, నైస్ మీటింగ్ యూ అండి. సో మీ బాబా హాయ్. సోహన్ హాయ్. తను నీ ఫ్రెండా? హాయ్. మీ పేరేంటి? ఇవాన్ హాయ్ అండి. దీప్తి గారు మీ హస్బెండ్ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? సాఫ్ట్వేర్. ఓకే. సో మీ వారా? హలో అండి. మీ పేరు? శ్రీనివాస్ గారు. సో మీ ఇద్దరు పాపలా? హాయ్. వాట్స్ యువర్ నేమ్? మనోజ్ఞ. నీ పేరు? శ్రీజ. సో ఐ ఆల్రెడీ మెట్ హర్. ఓకే, సో ఇంక మనం లేట్ చేయకుండా టేస్ట్ చూసేద్దాము. సో ఫస్ట్ ఈ రైస్ ఐటమ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, బాగుందండి. థ్యాంక్ యూ. ఆ సేజ్వాన్ పేస్ట్ అది యాడ్ చేశారు కదా, స్వీట్గా, హాట్గా, స్పైసీగా చాలా బాగుంది. వెరీ టేస్టీ. సో ఇప్పుడు నెక్స్ట్ తనుజ గారు చేసిన ఈ కర్రీ టేస్ట్ చూద్దాం. బాగుందండి, డిఫరెంట్ మసాలా. సో యూజువల్గా మసాలా కర్రీస్ అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ టెక్స్చర్లో ఉంటాయి కదా, ఈ మసాలా బాగుంది, కొంచెం వెరైటీగా. సో ఇప్పుడు నెక్స్ట్ స్వీటా హాటా? హాట్ అంట, అదిగో సోహన్ చెప్పాడు. బాగుందండి, కరకరలాడుతూ. బ్రోకోలీ సాఫ్ట్గా, ఆ పైన ఓట్స్ పౌడర్ అంతా క్రంచీగా. ఓకే, సో ఇంకా ఇవాళకి లాస్ట్ వెరైటీ టేస్ట్ చూసేస్తాము. సో స్వీట్ ఈసారి అటు నుంచి వద్దాము. చాలా బాగుంది, అటు పెట్టేసేయండి. స్వీట్ అంతా బాగా సెట్ అయింది, పప్స్ అన్ని చక్కగా బాగా మెత్తపడ్డాయి. ఎక్కువ నట్స్ కూడా యాడ్ చేశారు కదా. అవునండి. సాఫ్ట్గా క్రంచీగా చాలా బాగుందండి, వెరీ టేస్టీ. ఇప్పుడు ఫైనల్ టైం వచ్చేసింది, అస్సలు లేట్ చేయకూడదు. సో శ్రీజ, ఏది నచ్చింది నీకు? ఫస్ట్ తిన్న రైస్ ఐటమ్ నచ్చిందా, లేకపోతే ఈ వడ ఇది నచ్చిందా, టిక్కా రైస్ నచ్చిందా? మీకు విచ్ వన్ యూ లైక్? రైస్ అన్ని చాలా బాగున్నాయి కానీ ఫస్ట్ తిన్న రెండిట్లో ఏది నచ్చింది మీకు? రైస్ బాగుంది. నాకు రెండు నచ్చాయి. సార్ మీకు? నాకు రెండు నచ్చాయి. మీకేం నచ్చింది? నాకు రెండు నచ్చాయండి. సోహన్ నీకు? దట్ కర్రీ. ఓకే, కర్రీ. మీకండి? మీకు సార్? అవునా? ఓహో, ఈవెన్ 2 సెకండ్స్ దానికి వచ్చేసారు. ఓకే, ఫస్ట్ దాంట్లో సరే నేను చెప్పినా డిసైడ్ చేయనా, బాగున్నాయి యాక్చువల్గా. సో కందుతో అసలు ఇద్దరు కూడా మంచి వెరైటీస్ చూస్ చేసుకున్నారు. సో రెండిట్లోకి
కొంచెం బెస్ట్ గా రైస్ ఐటమ్ బాగుంది, ఇన్నోవేటివ్ గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. సో ఫస్ట్ సెగ్మెంట్ లో మాధవి గారు మీరు విన్ అయిపోయారు. కంగ్రాచులేషన్స్. సో మాధవి గారు మీకు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అలాగే తెలుగు రుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ గా చెప్పాలి అందరూ. సో స్వీట్ ఆర్ హాట్? స్వీట్. 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 స్వీట్ తెలీదు. రెండు బాగున్నాయి. రెండు నచ్చాయి. స్వీట్. స్వీట్. స్వీట్ అండ్ స్వీట్. 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 హాట్. స్వీట్. హాట్. ఆయన ఇందాకే బ్రోకలీ అని చెప్పేశారు యాక్చువల్ గా. సో నేను చెప్తాను. సో రెండిట్లోకి నాకు దుబాయ్ స్పెషల్ నచ్చింది. అంటే బాగుంది, చాలా యమ్మీగా ఉంది. అంటే ఈ బ్రోకలీ ఇది ఏంటంటే బాగుంది, బట్ అంటే కొంచెం ఆయిలీగా అనిపించింది. పఫ్స్ తో చేసిన పుడింగ్ ఏదైతే ఉందో క్రంచీగా టేస్టీగా క్రీమీగా ఆ టెక్స్చర్ అంతా కూడా చక్కగా బాగా బ్యాలెన్స్ చేశారు. చాలా టేస్టీగా ఉంది తనుజ గారు. సో కంగ్రాచులేషన్స్. సో తనుజ గారు మీకు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అలాగే తెలుగు రుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. అండ్ స్పెషల్ గా మీ ఇద్దరికి చక్కగా మమ్మల్ని ఇన్వైట్ చేసి మీకు తెలిసిన మంచి టేస్టీ వెరైటీస్ ఈ రోజు మా ఆడియన్స్ అందరికీ చేసి చూపించినందుకు అండ్ మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి చక్కగా వచ్చి టేస్ట్ చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది తనుజ గారు మా షోలో పార్టిసిపేట్ చేయడం? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. సో హ్యాపీ అండి అండ్ సో ఎక్సైటెడ్ ఆల్సో. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. హైదరాబాద్ లో ఉన్న మా ఫ్యామిలీ అందరికి కూడా హాయ్ చెప్పండి మీరే. మా అమ్మకి, మా నాన్నకి, మా అక్క, మా చెల్లెలు, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అందరికి హాయ్ అండి. ఓకే, సో మాధవి గారు మీకు ఆల్రెడీ పార్టిసిపేట్ చేయటం అంతా అలవాటే. చెప్పేసేనా ఒకసారి గట్టిగా చెప్పు సోహన్. హలో. సో మీకు ఎలా ఉంది? ఇట్స్ నైస్ అండి. మన రుచి అభిరుచిలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు చెప్పాను కదా అభిరుచితో ఈనాడు అభిరుచి నుంచి ఇప్పుడు తెలుగు రుచితో కంటిన్యూ అవుతా ఉంది. హ్యాపీ మన లోకల్ ఛానల్స్ లో రావడం నిజంగా హ్యాపీ. అవును. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. ప్లెజర్ టు బి పార్ట్ ఆఫ్ ది టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్. ఓకే, మరి చూసారు కదా దుబాయ్ లో ఈ రోజు మన తెలుగు వాళ్ళు చేసి చూపించిన రుచికరమైన వంటల్ని మీరు కూడా చక్కగా ట్రై చేయండి. మరి నెక్స్ట్ వీక్ దుబాయ్ లో ఉండే మన తెలుగు వాళ్ళు చేసే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.